ఫస్ట్ రైస్ అయితే వండేసానండి. ఈరోజు వచ్చేసి తమ్ముడికి అలాగే మహిగడికి అనమాట. ఇంక ఇక్కడ ఎగ్స్ అయితే తీసి బయట పెట్టా. ఈ 2 ఎగ్స్ కలిపి తమ్ముడికి అయితే ఫ్రై చేస్తా. ఈ ఒక్క ఎగ్తో మహిగడికి ఫ్రై చేస్తా. ఇద్దరికి డిఫరెంట్గా చేయాలన్నమాట. మా మహిగడేమో స్పైస్ తక్కువ తింటాడు కదా, తమ్ముడు స్పైస్ ఎక్కువ తింటాడు. సో వేరువేరుగా అయితే చేస్తాను. ఇంకా దోసపిండి అయితే నిన్న ఉప్పు కలిపేసిందే ఫ్రిడ్జ్లో ఉండిందనమాట. ఇంకా దాన్నే తీసి బయట పెట్టుకున్నా. ఆల్రెడీ చట్నీ కూడా ఉంది. ఇంకా దీన్ని కూడా తీసి బయట పెట్టా. కొంచెం సాల్ట్ కాదు, వేడి నీళ్ళు కలిపేస్తే చట్నీ అయిపోతుంది అనమాట. ఇంకా వేడి నీళ్ళు అయితే మా ఇక్కడికి పెట్టాలి తాగడానికి. ఇవైతే పెడుతున్నా. మా మహిగడికి అయితే స్నానం అయిపోయిందండి. ఈరోజేమో హెడ్ బాత్ చేయించా. ఫ్రైడే అసలు వెడ్నెస్డే చేయించాలి, ఈరోజు ఫ్రైడే చేయించాను అనమాట. ఇంక ఇవ్వండి వాటర్ స్టవ్ మీద పెట్టేస్తా. ఆ పక్క ఏమో దోశ ప్యాన్ పెట్టేస్తా. అమ్మా తీకు బ్రేక్ అయిపోతాయి మహీనో. ఫ్రిడ్జ్లోంచి తీసానుగా చల్లగానే ఉంటుంది. అంతకుముందు చాలా వీడియోస్లో చెప్పాను నేను, ఈ పెద్ద బర్నరే మంచిగా, చిన్న బర్నరే మంచిగా వర్క్ చేస్తుంది. పెద్ద బర్నర్ అంతగా ఫ్లేమ్ రావట్లేదు. ఇంక అందుకని చెప్పేసి దీని మీద వాటర్ పెట్టా. దాని మీద ఏమో దోశ ప్యాన్ పెట్టి దోశలు వేస్తాను. రైస్ ఈరోజే పొంగిపోయిందనమాట. స్టవ్ నైట్ క్లీన్ చేసుకున్నాను నేను. దోశ ప్యాన్ కూడా స్టవ్ మీద పెట్టేశానండి. టైం వచ్చేసి 8 అయిపోయింది. వేడి నీళ్ళు అయితే కాగిపోయినాయండి. ఇంకా బాటిల్లో వేసేస్తున్నాను. దోశ వేసేసానండి. ఇది వచ్చేసి చిన్నగా వేసాను మా మహిగడికి అనమాట. తమ్ముడికి వచ్చేసి చిన్నగా వేస్తాను దోశలు. ఇంకా వేడి నీళ్ళు అయిపోయినాయి. ఇంకా ఇవి కొంచెం మరిగిస్తున్నాను. ఎందుకనంటే కనుక మా మహిగడు తాగేంత వేడైతే బాటిల్లో వేసా. ఇవి ఇంకొంచెం ఎందుకు మరిగిస్తున్నానంటే చట్నీలో కలపడానికి. ఇదిగోండి మా మహిగడికి అయితే టిఫిన్ ఇచ్చేసాను. ఇంకా వీడు తింటూ ఉంటాడు, నేను వెళ్ళి ఎగ్ రైస్ ప్రిపేర్ చేస్తాను. ఇంకా తమ్ముడికి అయితే దోశ వేస్తున్నానండి. తమ్ముడి కోసం అని చెప్పేసి రైస్ అయితే రెడీ అయిపోయింది. ఇది బాక్స్లో పెట్టేసాడమే. కిచెన్ చూడండి మొత్తం ఎలా ఉందో. ఇదంతా కూడా ఇలాగే వదిలేసి వెళ్ళిపోతున్నాను నేను. మా మహిగడికి అయితే బ్యాగ్ పెట్టేసా. నేనైతే టిఫిన్ బస్ అయితే వచ్చిందని చెప్పేసి ఫాస్ట్గా మా మహిగని అయితే తీసుకెళ్ళిపోయి బస్ అయితే ఎక్కిచ్చేసి వచ్చేసానండి నేను ఇంటికి. నేనైతే పంపించేసానండి. ఇంకా నేనైతే రెడీ అయిపోయాను. ఎక్కడికి వెళ్తున్నామంటే కనుక ఒక తాతయ్య చనిపోయారనమాట. ఆయన దగ్గర చూడడానికి ఇంకా తీసుకెళ్ళిపోతారు. ఇంకా అక్కడికైతే వెళ్తున్నాము. నేను ఫాస్ట్గా వాడితో పాటు రెడీ అయిపోయాను. అందుకే వ్లాగ్ ఏం షూట్ చేయలేదు. డాడీ వాళ్ళు ఆల్రెడీ మార్నింగే వెళ్ళిపోయారు అనమాట. ఇంక ఇప్పుడు నేనైతే వెళ్తున్నా. ఏం తినలేదు ఫుడ్, అందుకని చెప్పేసి ఒక జాంకాయ అయితే తీసుకున్నా. ఓన్లీ టీ ఇంకా వాటర్ మాత్రమే తాగాను అనమాట. హెల్మెట్ కూడా తీసుకున్నా. నా బైక్లో వెళ్ళట్లా, మాడపడిచి బైక్లో వెళ్తున్నాను. తనైతే వస్తుంది నేను తీసుకునేడానికి. మరి ఇంకెళ్ళిపోదాం. మా రింకు కూడా అక్కడే ఉంటాడు పాపం ఇంటి దగ్గర. తమ్ముడేమో కాలేజ్కి వెళ్ళిపోయాడు. అయితే మళ్ళీ ఇంటికి వచ్చానండి. మా ఆడపడిచికి ఇంకా 10 minutes టైం అయితే పడుతుందంట. ఇంక ఈలోపు నేను మా కుక్క పిల్లకి అన్నం అయితే వెళ్ళలేదు. వాడికి అన్నం వేస్తా. అలాగే సింక్ అంతా కొంచెం గజిబిజిగా ఉంది కదా, అవి కూడా కడిగేసుకుంటాను. ఎందుకు టైం వేస్ట్ చేసుకోవడం, ఖాళీగా ఉండడం చెప్పండి. ఫస్ట్ ఈ పనులు అయితే కానిచ్చేస్తాను. కానిచ్చేసిన తర్వాత అప్పుడు ఇంక వెళ్తా. ఫుల్ చెమటలు పట్టేస్తున్నాయి. ఎండ చాలా మామూలుగా లేదు. 9 అయింది. 9 గంటలకే ఇలా ఉందంటే ఇంకా మధ్యాహ్నం 12 గంటలు అయ్యేసరికి ఇంకా వాచిపోతుంది. మార్నింగేనేమో చల్లెట్టేస్తుంది, ఆఫ్టర్నూన్కి ఏమో ఎండ. ఇంకా సరే ఇప్పుడు క్విక్గా కిచెన్లో ఉన్న పనులన్నీ కూడా ఫినిష్ చేసేసుకుని కిచెన్ నీట్గా చేసుకుని వెళ్తాను. ఇవ్వండి ఇప్పుడు వచ్చిన గిన్నెలన్నీ కూడా కడిగేసాను. ఇంక ఇప్పుడైతే మా రింకు కోసం కూడా ఎగ్ రైస్ అయితే చేస్తున్నా. పాపం దానికి కర్రీ అసలు ఏమీ లేదు. ఇంకా దాన్ని అలా వదిలేయడం ఎందుకు చెప్పండి. ఇంకా అందుకని చెప్పేసి దాని కూడా ఒక ఎగ్ రైస్ అయితే చేసేసి వేసేసి వెళ్ళిపోతా. పాపం తింటుంది. ఇంక ఇదిగోండి ఇల్లంతా నీట్గా పెట్టేసుకున్నా. కొంచెం టీ కాచుకొని తాగేసి వెళ్ళిపోతున్నాను అనమాట. ఇల్లంతా నీట్ అంటే జస్ట్ కిచెన్లో ఉన్న గిన్నెలు కడిగాను. ఇది మళ్ళీ మరి ఇంకొకరికి ఫ్రైడ్ రైస్ చేశాను కదా, అది గిన్నెలో షింక్లో పెట్టేశాను. ఉన్న గిన్నెలన్నీ కూడా కడిగేసి ఇల్లంతా కూడా తుడిచేసి ఒకసారి నీట్గా చేసాను. ఇంక ఇప్పుడు టైం వచ్చేసి 9:10 అయితే అవుతుంది. నేను ఫాస్ట్గా బయటకు వెళ్ళిపోయి కూర్చుంటా. తను రాగానే వెళ్ళిపోవచ్చు. హెల్మెట్ బయటే పెట్టినట్టున్నాను. ఇంకా అంతే, బాయ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. ఇది వచ్చేసి October 16th, 2025 అనమాట. మీరు ఆల్రెడీ మార్నింగ్ వ్లాగ్ చూసారని చెప్పేసి నేను అనుకుంటున్నా. మార్నింగ్ హడావిడిగా లేచాను. లేచి తమ్ముడికి మా అమ్మాయి గారికి క్యారేజ్ పెట్టేసి అయితే కాలేజ్కి స్కూల్కి పంపించేసాను కదా. తర్వాత మేము
మా తాతయ్య వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళామన్నమాట. తాతయ్య వాళ్ళ ఇంటికి అంటే ఒక తాతయ్య అయితే ఉన్నారు. మా నానమ్మ వాళ్ళ చెల్లెలి హస్బెండ్ ఆయన చనిపోయారనమాట. ఆయన డాడీకి చాలా చాలా క్లోజు. డాడీకి బాబాయ్ అవుతారు. ఇంకా ఆయన నిన్న యాక్సిడెంట్లో చనిపోయారనమాట. ఎలా చనిపోయారంటే కనుక ఆయన సైకిల్ మీద వెళ్తూ ఉన్నారంట. చిన్న సైకిల్ ఉంటుంది కదా బాయ్స్ది, ఆ సైకిల్ మీద వెళ్తూ ఉంటే ఆయన కారు ఆడించుకుని క్యాన్ వెనకాల తగిలించుకున్నారంట. సైకిల్ వెనకాల తగిలించుకుంటే అది మరి ఆటోకి తగిలింది, దానివల్లే కింద పడిపోయారు అని చెప్పేసి అంటున్నారు. లేదు ముందు తగిలించుకున్నారు, బారు అడ్డు రావడం, బారు తిప్పలేక వెనక్కి పడిపోయారు అని చెప్పేసి అయితే అన్నారు. ఈ రెండట్లో ఏది కరెక్ట్ అనేది అయితే నాకు తెలీదు. కానీ ఈయన సైకిల్ మీద నుంచి మాత్రమే పడ్డారు. ఎవరో గుద్దింది ఇవేమీ జరగలేదన్నమాట. ఆయన సైకిల్ మీద నుంచి ఇలా వెనక్కి పడిపోవడం వల్ల తలకి తగిలేసింది. ఇంకా వెంటనే చనిపోయారో లేకపోతే హాస్పిటల్కి తీసుకొచ్చారు. హాస్పిటల్లో స్కానింగ్స్ ఇవన్నీ జరిగాయి. ఆయన ఎప్పుడు చనిపోయారో అనేది కూడా మాకు క్లియర్గా అయితే తెలీదు. కానీ హాస్పిటల్లో అయితే ఉంచారు ఒక 24 అవర్స్. ఇంకా నేనైతే ఇంటికి తీసుకెళ్లారనమాట. ఇంక ఈరోజు అయితే బరియల్ గ్రౌండ్కి అయితే తీసుకెళ్లారు. ఇంకా లాస్ట్గా చూద్దామని చెప్పేసి అయితే వెళ్ళాము. మేము వెళ్ళేసరికి తీసుకెళ్ళిపోయారనమాట. చుట్టాలు అందరూ చూశారు, నేను తప్ప. నిన్న హాస్పిటల్ దగ్గరే మా ఆడపడుచు వాళ్ళందరూ చూశారనమాట. డాడీ వాళ్ళు వీళ్ళందరూ. డాడీ వాళ్ళు కూడా నిన్న వెళ్ళారు, బాడీతో పాటు ఇంటి వరకు కూడా వెళ్ళారు. కానీ నేనైతే వెళ్ళలేదు, మహి స్కూల్ నుంచి వచ్చే టైం అయిపోతుందని చెప్పేసి. ఈరోజు మహి గారిని స్కూల్కి ఫాస్ట్గా పంపించేసి వెళ్ళేసరికి తీసుకుని అయితే వెళ్ళిపోయారు. ఇంకా అక్కడికైతే వెళ్ళాము. ఇంకొచ్చేసిన తర్వాత హెడ్ బాత్ అయితే చేసి ఇంటికైతే వచ్చామన్నమాట. ఇంక ఇప్పుడు టీ అయితే పెట్టుకున్నా. ఒకసారి పెట్టాను, అదేమో విరిగిపోయింది. మళ్ళీ పెట్టాను, మరి గిన్నె ఏమైనా పాడైపోయిందో ఏంటో తెలియదు కానీ విరిగిపోయింది. ఇంకా మళ్ళీ అయితే టీ పెట్టుకున్నా. ఇప్పుడు టైం వచ్చేసి 3:30 అయితే అవుతుంది. ఇంకా మహిగాడు వచ్చే టైం కూడా ఇంకొక 1 అవర్లో వచ్చేస్తాడు కదా. ఇల్లు మొత్తం పొద్దున్నే వెళ్ళేటప్పుడు క్లీన్ చేసుకున్నాను అనమాట. టైం ఉండింది అప్పుడు క్లీన్ చేసేసుకుని వెళ్ళే వచ్చాం. ఇంకా వాడు వచ్చిన తర్వాత ఇంక మళ్ళీ ఈవినింగ్ రొటీన్ అంతా కూడా స్టార్ట్ అయిపోతుంది. మీరు రోడ్ మీద వెళ్ళినప్పుడు చాలా జాగ్రత్తగా అయితే ఉండండి. ఇంక ఈ తాతయ్యకి ఇలా యాక్సిడెంట్ అయ్యింది అని తెలిసిందో లేదో మా వారైతే నువ్వు హెల్మెట్ పెట్టుకుని వెళ్తున్నావా లేదా అని చెప్పేసి అయితే అడిగారు. ఇన్ని రోజులు నేనైతే హెల్మెట్ అసలు తీయని కూడా తీయలా. వాళ్ళు ఎలా అయితే బ్యాగ్లో పెట్టించారో అలానే దానికి ఉన్న ట్యాగ్ కూడా తీయకుండా అలానే వదిలేసాను అనమాట. ఇంక ఈరోజు అయితే తీసాను హెల్మెట్ బయటికి. ఈరోజు అయితే లాంగ్ జర్నీ కదా, ఒక 5 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది, ఇంకెక్కువే. హెల్మెట్ అయితే పెట్టుకుని వెళ్ళాము. మా ఆడపడుచు కూడా హెల్మెట్ అయితే పెట్టుకుంది. ఇంకంతే, మా కోసం మేము జాగ్రత్త తీసుకోవాలి ముందు, అందుకని చెప్పేసి హెల్మెట్ అయితే పెట్టుకున్నాం. మీరు కూడా ఎప్పుడైనా రోడ్ మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళండి. ఆయనకు అసలు ఎవరో గుద్దలేదు, ఆయనే పడిపోయారు, తలకు తగిలింది, ఇంకా అంతే చనిపోయారు. ఇంకా బాడీలో మనకి కాలు చెయ్యి విరిగినా సరే అవైతే అతికించుకోవడానికి బెడ్ రెస్ట్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇంకా తలకి తగిలితే ఇంక అంతే కదా. బాబోయ్, మాకు ఎంత బాధేసిందంటే, ఆయన చాలా హెల్దీ, చాలా స్ట్రాంగ్. 1940లో పుట్టారు, ఇప్పుడు 2025, ఆయనకి 85 ఇయర్స్. ఆయన సరే చాలా స్ట్రాంగ్గా ఉండేవారు అనమాట. అస్సలు బెండ్ అయ్యింది కానీ, వంగిపోయి నడవడం కానీ ఇలాంటివి ఏమీ లేదు. చాలా స్ట్రైట్గా ఇలా నిలబడే ఉంటారు. 6 ఫీట్ దగ్గరలో ఉంటారు, అయినా సరే ఇలాగే నిలబడే ఉంటారనమాట. ఎప్పుడు చూసినా వైట్ డ్రెస్ వేసుకుని వస్తారు, వైట్ షర్టు వైట్ ప్యాంటు వేసుకుని. ఎక్కడికైనా వచ్చినప్పుడు చిన్న టవల్ అయితే వేసుకుని వస్తూ ఉంటారు. ఇంకా మా తాతయ్య చనిపోయినప్పుడు చూశాను, మళ్ళీ ఇంకా నేనైతే చూడనే లేదనమాట. బాధపడ్డా. ఇంకా బాధపడినా చనిపోయిన వాళ్ళని మనం తీసుకురాలేం కదా. సో ఇలా రోడ్ల మీద వెళ్ళే వాళ్ళు మీరైతే జాగ్రత్తగా ఉండండి. హెల్మెట్ అయితే తప్పకుండా పెట్టుకోండి, అస్సలు మర్చిపోవద్దు వెళ్ళేటప్పుడు. సరేనా మరి. ఇప్పుడు నేను టీ పెట్టాను, అది కాకపోతే టీ తాగేస్తా అండి. టీ అయితే పెట్టాను, ఇది మంచిగానే ఉండింది, ఇదైతే విరిగిందనమాట. ఇంక దీన్ని అయితే సైడ్కి పెట్టేసా. ఇంక టీ కాగబోతుంది కదా, ఇదైతే వేసుకుని తాగేస్తా గ్లాస్లో. ఇల్లంతా మార్నింగే క్లీన్ చేసుకుని వెళ్ళడం వల్ల ఇంకా పని ఏమీ లేదనమాట. లేదంటే కనుక బోల్డ్ అంత పని అయితే ఉండేది. బయట ఏంటో జరుగుతూ ఉంది. టీ ఇలా పొగలు వస్తుంటే భలే ఉంటుంది కదా. ఆ మహిగడైతే వచ్చాడండి, వాడికి స్నానం చేయించేసాను, పిలక కూడా వేసేసాను, హెయిర్ అంతా దువ్వేసి. ఇంక ఇక్కడ స్నాక్స్ అయితే ఇచ్చాను, వాడికి తినేసాడు. రేపు అయితే డైరీలో రాశారనమాట, ట్రెడిషనల్ డ్రెస్ వేసుకురమ్మని అని చెప్పేసి. ఇంక అందుకని చెప్పేసి తీసా. ఇది ఎప్పుడుదో ఫస్ట్ బర్త్డే ఫ్రాక్, ఇప్పుడు సరిపోతుందా లేదని చెప్పేసి అయితే చూశాను. కరెక్ట్గా మోకాల వరకు వచ్చింది, కానీ మా ఓడైతే వేసుకోడంట. ఇదిగోండి,
ఇలా అయితే రాశారు. టుమారో వీఆర్ సెలబ్రేటింగ్ దియా ఫెస్ట్ in our school on the occasion of Diwali. Please send one diya and small box of crackers with your children's and your children's in a traditional dress అని అయితే రాశారు. ఇంకా అందుకని చెప్పేసి ఇదైతే తీసాను. అది మా ఉడకద్దంట. ఇంకా వేరే డ్రెస్ ఏదో ఒకటి వేసేస్తా. హోంవర్క్ అయితే రాయించేసి ఫాస్ట్గా వంట చేసి ఫుడ్ పెట్టేసి పడుకోబెట్టేసేయాలి వాడిని. ఇంటి అమ్మాయి బర్త్డే అంటండి. కేక్ అలాగే బిస్కెట్స్ తీసుకొచ్చింది. ఇంకా అమ్మాయి తీసుకొచ్చిన కేక్ అయితే మా మాహిగాడు తింటా ఉన్నాడనమాట. వాడు అప్పటికే నేను ఫుడ్ అయితే పెట్టేశాను. ఇంకా వాడు ఈ కేక్ అయితే ఇచ్చాననమాట. తింటా ఉన్నాడు. ఆ క్రీమ్ అంతా కూడా తీసుకుని పక్కకైతే పెట్టేసి ఓన్లీ ఆ బన్ అయితే తింటూ ఉన్నాడనమాట. ఇంక ఇక్కడైతే మొత్తం బొమ్మలన్నీ కూడా తీసుకుని వచ్చేసి నీకేం కావాలండి, వంట చేస్తున్నానండి అది ఇది అని చెప్పేసి అయితే ఆడుతూ ఉన్నాడనమాట. నెక్స్ట్ డే అలాగే దీపావళి సెలబ్రేషన్స్ అన్నారు కదా, సరేలే ఇంట్లో కోన్ ఉంది కదా అని చెప్పేసి అయితే వాడికి ఇలా కోన్ అయితే పెట్టాను అనమాట నేను. వాడికి భలేగా అయితే నచ్చింది. నేను పెట్టినంతసేపు కూడా వాడైతే ఉంచుకోలేదు, కొంచెం సేపే. ఇంక ఈ బొమ్మలన్నీ కింద వేసేసాడు కదా, ఇవి నువ్వు ఇప్పుడు తీయాలి, నేను గోరింటాకు పెట్టుకున్నాను కదా అని చెప్పేసి నాకే పనాపు చెప్పాడనమాట. ఇంక బొమ్మలన్నీ తీసి డబ్బాలో వేసాను. ఇంక ఇప్పుడైతే వంట ఏమీ లేదండి. మా అమ్మాయి గారికి అయితే హోంవర్క్ అయిపోయింది, వాడికి గోరింటాకు పెట్టాను, అది ఆరిపోయింది, తీసేసాడు కూడా. డాడీ బయట నుంచి ఫుడ్ తీసుకొచ్చేస్తానన్నారు, ఇంకా రాలేదు డాడీ. మరి ఎప్పుడు వస్తారో ఏంటో తెలీదు. వచ్చి కూరగాయలు అయితే ఇచ్చేసి వెళ్ళిపోయారనమాట. ఇంకా నేనైతే సర్దేసుకుంటాను. మా మైగడికి అయితే కొంచెం రైస్ పెట్టేశాను అనమాట. ఆయన వచ్చేసరికి కొంచెం లేట్ అయినా వీడు ఎనర్జీగా ఉంటాడు. ఎప్పుడో స్కూల్లో ఈవినింగ్ తింటారు కదా ఫుడ్, అందుకని చెప్పేసి కొంచెం అయితే పెట్టేసా. డాడీ వచ్చే వరకు వీడైతే వెయిట్ చేస్తాను అని చెప్పేసి అయితే పడుకుంటాలని అన్నాడు. డాడీ వచ్చిన తర్వాత ఫుడ్ అయితే తింటాము. ఇంక చెప్పాను కదండి, డాడీ అయితే కూరగాయలు తీసుకొచ్చి ఇచ్చేసారు అని చెప్పేసి ఆ కూరగాయలన్నీ కూడా సర్దాలన్నమాట. అవన్నీ సర్దే కంటే ముందు షింక్లో గిన్నెలు ఉన్నాయి. నేను మార్నింగ్ ఫ్రైడ్ రైస్ చేసిన తర్వాత ఈ బెండకాయ ఫ్రై చేశాను కదా, ఇవి ఉన్నాయి. సారీ, బెండకాయ ఫ్రై అంటున్నాను చూసారా, ఫ్రైడ్ రైస్ చేసినవి. అలాగే టీ 2 సార్లు ఇది పొంగిపోయి మాడిపోయింది కదా, మాడిపోయింది కాదు, ఇరిగిపోయింది కాబట్టి ఆ గిన్నె ఉండింది. ఇంకా కొన్ని గిన్నెలు ఉన్నాయన్నమాట. ఇంకా గిన్నెలన్నీ కూడా కడిగేసుకున్నాను నేను. డాడీ వచ్చేసి 10 కల్లా ఫుడ్ అయితే తీసుకొచ్చారు. ఇంకా అప్పుడు నేను మా అమ్మాయి గారు కొంచెం కొంచెం తినేసి అయితే పడుకుని పోయామండి. ఇంకా ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేసేస్తున్నాను. వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.